22వ కీర్తన మొదటి నుండి 11 వచనాలు చదువుతామండి. 22వ కీర్తన మొదటి నుండి 11 వచనాలు. నా దేవా, నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవెలా దూరంగానున్నావు? నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి. వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదలనందురి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వారిని తప్పించునేమో అందరు. గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవే. నేను నా తల్లి స్తన్యపానం చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసనైనది మొదలుకొని నాకు నీవే ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు. నాకు దూరముగా నుండకము. ఈ కీర్తన దేవుని సహాయం కొరకు ప్రార్థించిన వాని యొక్క కీర్తన. దేవుడు దూరంగా ఉన్నాడని భయపడుతున్న వ్యక్తి, దేవా నా సహాయంకై త్వరగా రమ్ము అని అడుగుతున్న కీర్తన. నన్ను రక్షించు, నాకు దూరంగా ఉండొద్దు, నన్ను విడిచిపెట్టొద్దు అని మొరపెట్టుకుంటున్న వాని యొక్క కీర్తన. దేవుని యొక్క ఉత్తరం లేదా దేవుని యొక్క సమాధానం కొరకు, జవాబు కొరకు ఎదురు చూస్తున్న వాని యొక్క కీర్తన. ఎందుచేతనంటే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటివి. ఆయన చుట్టూనున్న పరిస్థితులు ఆయనను అందరూ తృణీకరించేస్తున్నారు. ఆయన పరిస్థితులను బట్టి ఆయనను అనేకులు తృణీకరిస్తున్నారు, ఆయనను నిందిస్తున్నారు. ఆయన పరిస్థితిని చూసి తలాడిస్తున్నారు, అంటే అపహసిస్తున్నారు, అవమానిస్తున్నారు. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఇంకేమంటున్నారంటే యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వాడిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వాడిని తప్పించునేమో అంటున్నారు. దేవుడే అతనికి ఆధారం అయితే అతను ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో అని ఆయనను అనేకులు ప్రశ్నిస్తున్న సమయం అది. కాబట్టి ఇటువంటి కీర్తన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలోనూ, పాత నిబంధనలో దేవుని సేవకుల యొక్క జీవితాల్లో ఎదురైంది. ప్రాముఖ్యంగా ఈ కీర్తన దావీదుకు, అలానే ఈ కీర్తన ప్రభువైన యేసుకు వర్తిస్తుంది. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వారిని తప్పించునేమో అంటున్నారు. ఇష్టుణ్ణి తప్పించే విధానం కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. 91వ కీర్తన 14వ వచనం మనం చదువుతుంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తారంటే తప్పిస్తారు. ఈ కీర్తన దేవుని యొక్క సహాయం కొరకు, దేవా నా దగ్గరకు రా, నా మొరాలకించు, నాకు ఉత్తరం ఇవ్వు, నన్ను విడిచిపెట్టొద్దు, నాకు ఆధారం నీవే అని మొరపెట్టుకుంటున్న కీర్తన. దుస్థితిలో సమస్యల్లో ఉన్నప్పుడు మొరపెట్టుకుంటున్న కీర్తన.
కాబట్టి దేవుని మీదే భారం మోపి దేవుడే విడిపిస్తాడని, విడిపించేవాడని, విమోచించేవాడని ఎదురు చూస్తున్న వాని యొక్క కీర్తన. 91వ కీర్తన 14వ వచనంలో కూడా మనం ఇదే చూస్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. కాబట్టి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడనమాట. ఇదే విషయం మనం 18వ కీర్తన 19లో కూడా చూస్తాం. 18, 19 కీర్తన గ్రంథం. ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను. ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఇష్టుల్ని దేవుడు ఏం చేస్తానంటే తప్పిస్తారు. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. 18వ కీర్తన, 91వ కీర్తన బైబిల్ చదివే చదవరులందరికీ బాగా పరిచయమైన కీర్తనలు. 18వ కీర్తన మనం చదువుతున్నప్పుడు దావీదు తన జీవితంలో అనేకమైన సమస్యల్ని, ఒడిదుడుకులను తన కుటుంబం ద్వారా, రాజ్యం ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా అన్ని విధాలుగాను ఎదుర్కొని జయించిన తర్వాత ఆయన చివరి దినాల్లో రచించిన కీర్తన. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. ఈ విధంగా పాడుతున్నారు. ఇదే కీర్తనలో మనం 19వ వచనం చూస్తే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకి ఇష్టుడిని గనక ఆయన నన్ను తప్పించాను. నా జీవితకాలం అంతట్లో కూడా నేను ఆయనకి ఇష్టుడిగా బ్రతికాను అంటున్నాడు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు దావీదుని గురించి ఏముందనంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అనంత. కాబట్టి దావీదును దేవుడు అనేకమైన సమస్యల నుండి, విపత్తుల నుండి, శత్రువుల నుండి, అన్య రాజ్యాల నుండి అనేక సందర్భాల్లో దేవుడు ఆయన్ని తప్పించారు. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. 91వ కీర్తన కూడా మనం తరచుగా చదువుతూ ఉంటాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కాబట్టి మహోన్నతుని చాటున నివసిస్తే, సర్వశక్తిని నీడను మనం విశ్రమిస్తే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడు. ఈ విధంగా 91వ కీర్తనలో ఉంది. ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను, అతను నా నామము నెరిగిన వాడు గనక నేను అతనిని ఘనపరచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. మొరపెడితే ఉత్తరమిస్తాను అంటున్నాడు దేవుడు. శ్రమలో ఉంటే తోడై ఉంటాను, అతను విడిపించి గొప్ప చేస్తాను, నా రక్షణ అతనికి చూపించదను అని. కాబట్టి కీర్తన గ్రంథం మనం చదువుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడిన, దేవునికి ఇష్టలైన వాళ్ళు తమ జీవితంలో అనేక మార్లు తప్పింపబడినట్లుగా మనం గ్రంథంలో ఆధారాలతో సహా చూస్తాం. 55వ కీర్తన 22వ వచనం మనం చదువుతున్నప్పుడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. కాబట్టి ఈ విధంగా దేవుని మీద భారం మోపితే దేవుడు వారిని విడిపించి ఆయనకి ఇష్టల్ని ప్రతి సమస్య నుండి తప్పిస్తారు. ఇది గ్రంథం మనకు తెలియజేసిన సత్యం. 35వ కీర్తన 5వ వచనం మనం చదువుతున్నప్పుడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మన మార్గాలను దేవునికి అప్పగిస్తే, మనము ఆయనను నమ్ముకుంటే ఆయన మన కార్యాలు నెరవేరుస్తారన్నమాట. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవునిని ఆశ్రయదుర్గంగా చేసుకుని దేవునికి ఇష్టడైన వాళ్ళుగా బ్రతికే వారిని దేవుడు విడిపిస్తారు అనేది మనం కీర్తన గ్రంథంలో, అలానే గ్రంథం అంతట్లో కూడా మనం
క్రమంగా మొదటి నుంచి చూస్తూ ఉంటాం. ఈ విషయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను విజ్ఞాపనలను చేసినందున ఆయన అంగీకరింపబడ్డారు. అయితే ఆయన సిలువలో ఉన్నప్పుడు యూదులు, అధికారులు, అక్కడ ప్రజలు అందరూ ఏమనుకున్నారనంటే దేవుడు ఇతన్ని విడిచిపెట్టేశాడు, దేవుడు ఇతన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి ఈయన సిలువలో ఉన్నాడు. లేదంటే ఇప్పటి వరకు కూడా ఈయన అనేకమైన అద్భుతాలు, గొప్ప గొప్ప కార్యాలు, చనిపోయిన వారిని కూడా లేపేటువంటి శక్తివంతమైన కార్యాలు చేసిన ఈ వ్యక్తి ఈరోజు వీళ్ళ చేతుల్లో అవమానింపబడుతున్నాడు, సిలువలో శాపగ్రస్తుడిగా వేలాడుతున్నాడు అని అంటే దేవుడు ఆయనని విడిచిపెట్టేశాడు అనే ఆలోచన అనేకుల్లో ఉంది. కానీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టినట్లు కాదు, మానవ జాతిని అంతటనే రక్షించడానికి, మానవ జాతిని అంతటనే విమోచించడానికే దేవుడు తన కుమారుణ్ణి సిలువకు అప్పగించారు. ఈ విషయాన్నే మనం మత్తయి సువార్తలో చూస్తాం. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను. అక్కడ అనుకుంటున్నారు ప్రజలు, నేను దేవుని కుమారుడినని చెప్పాను, నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నారు. గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పుకున్నారు. 27వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నప్పుడు బందిపోటు దొంగ కూడా ఆయనను అదేవిధంగా నిందించాడు. నువ్వు సిలువ మీద నుంచి వస్తే నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతాను, నీకు దేవుడు తోడుగా ఉన్నాడని నమ్ముతాను, కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. చాలా చులకని ఆలోచన ఆనాటి ప్రజలు కలిగి ఉన్నారు. చులకని ఆలోచన ఎందుకంటే అప్పటికప్పుడు సిలువ మీద నుంచి తప్పిస్తే దేవుడు తోడుగా ఉన్నట్లు, అప్పటికప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తే దేవుడు తోడుగా ఉన్నట్లు. మన జీవితంలో కూడా ఇన్స్టెంట్గా కార్యక్రమాలు జరగాలి, మనం అనుకున్న రీతిలో కార్యక్రమాలు జరగాలి, మనం అనుకున్న మార్గంలో మనం ఉద్దేశించినట్లుగా కార్యక్రమాలు జరగాలని కోరుతాం. అలానే యేసుప్రభువారి విషయంలో కానీ, దావీదు విషయంలో కానీ, దేవుని ప్రజలందరి విషయంలో కూడా పాత నిబంధనలో అలానే తలంచేవారు. కానీ దేవుడు ఆయన మార్గాలు, ఆయన కార్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం పసిగట్టలేం. దేవునికి సమస్తం తెలుసు, దేవుడు సమస్తమును సమర్థవంతముగా జరిగించగల దేవుడు. కాబట్టి దేవుడు తన మార్గంలో తన ప్రణాళికను బట్టి కార్యక్రమాలు జరిగిస్తారు. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు, దేవునికి ఇష్టడునని చెప్పుకున్నాడు, తప్పిస్తాడేమో చూద్దాం అనుకున్నారు. కానీ మానవ జాతిని అంతటినీ మరణం నుండి తప్పించడానికి దేవుడు ఆ సమయంలో ఆయన విడిచిపెట్టి ఆయన చనిపోయిన తర్వాత 3వ రోజున లేపడం ద్వారా మరింత గొప్ప కార్యాన్ని ప్రభువైన యేసు జీవితంలోనూ అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి జీవితాల్లో కూడా దేవుడు ఒక గొప్ప మేలు చేశారు. అదేంటనంటే ఆయనను మృతుల్లో నుండి లేపడం. మనుషులు అనుకుంటున్నట్లుగా కార్యక్రమం జరగలేదు, దేవుడు నిర్ణయించినట్లుగా కార్యక్రమం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దేవునికి సంపూర్ణంగా అప్పగింపబడి సరెండర్ అయ్యి కార్యక్రమాలు జరిగించారు. అదే యెహోవా మీద నీ భారము మోపము, భారం మోపాలి. దేవుడు ఏం చేస్తారో, దేవుడు ఎలా నడిపిస్తారో అది మనం దేవునికి అప్పగించుకుని కొనసాగాలి. అదే యేసు ప్రభువారు చేశారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అంటున్నారట. దేవుడు వారు ఉద్దేశించినట్లుగా, వారు తలంచినట్లుగా కాకుండా ఆయన ఏ విధంగా కార్యక్రమాలు చేయాలనుకుని నిర్ణయించారో ఆ విధంగా ప్రభువైన యేసును విడిపించడం, తప్పించడం మనం చూసాం. వారు ఏమనుకున్నారనంటే దేవుడు తండ్రి, తన తండ్రి, సొంత తండ్రి అని ఈ వ్యక్తి ప్రగల్భాలు పలికాడు కదా, ఎంతవరకు ఈ మాటలు నిజమో కాదో చూద్దాం, సిలువలో తప్పిస్తే చూద్దాం అనుకున్నారు. కానీ దేవుడు వారు తలంచిన దానికంటే గొప్ప కార్యక్రమం
ఆది నుండి ఎన్నడూ జరగని కార్యక్రమం దేవుడు చేశారు. భక్తిహీనులు పలికే మాటలు ఎలా ఉంటాయనంటే మనం 22వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వాడిని విడిపించినేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా అని వారిని తప్పించుదనేమో అని వాళ్ళు ఏమనుకుంటారంటే అపహసిస్తున్నారు. ఇది అపహాస్యపు మాటలు అన్నమాట. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తాం. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును, దేవుని కుమారుడని చెప్పుకున్నాడు గనుక ఆయనకి ఇష్టడైతే ఇప్పుడు వారిని తప్పించునేమో. ఇప్పుడు తప్పించాలి దేవుడు. నువ్వు దేవుడు అయితే ఇప్పుడు తప్పించు, నువ్వు దేవుని కుమారుడైతే ఇప్పుడు తప్పించుకో అనేది. ఎప్పుడు తప్పించాలి, ఏ విధంగా తప్పించాలనేది దేవుని చిత్తం. కాబట్టి మనం చదువుతున్న కీర్తన విడుదల కొరకు, విమోచన కొరకు భక్తుడు లేదా దేవుని సేవకుడు మొరపెట్టుకుంటున్న కీర్తన. అతన్ని ఏ విధంగా అందరూ గుర్తించారనంటే, ఏ విధంగా ఆయనని తలంచారనంటే, నరుడు, పురుగు, నరుల చేత నిందింపబడినవాడు, తృణీకరింపబడినవాడు అనుకున్నారు అన్నమాట. ఆయన దేవుని కుమారుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం 22వ కీర్తనలో చూస్తున్నాం. ఇంకా క్రిందకి చదివినట్లయితే ఈయన ఇంకేమీ మొరపెట్టుకుంటున్నాడంటే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నేను స్తన్యపానం చేస్తున్నప్పుడు నీవే నాకు నమ్మిక పుట్టించావు, నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. సాధారణంగా మనం మానవ జీవితం గురించి, మానవ ఉనికిని గురించి ఆలోచన చేసినప్పుడు సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనంలోను, 16వ అధ్యాయం 22వ వచనంలో మనం ఏం చూస్తామనంటే, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. అంటే సమస్త మానవులు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి శరీరాన్ని ఇచ్చిన, ఆత్మనిచ్చిన దేవుడే ఇచ్చారు. సమస్త మానవుల ఆత్మలకు దేవా. 71వ కీర్తన 6వ వచనం మనం చదువుతున్నప్పుడు, గర్భవాసన అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అయింటివి, తల్లి గర్భమున నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. తల్లి గర్భంలో నన్ను ఉద్భవింపజేసిన వాడవు కానీ, తల్లి గర్భంలో నాకు ఉనికిని, నాకు పుట్టుకను ఏర్పాటు చేసిన వాడవు కానీ నీవే అంటున్నాడు కీర్తనకాడు. 71వ కీర్తనలోనే 15వ వచనం మనం చదువుతున్నప్పుడు, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. నువ్వేం చేసావనంటే బాల్యం నుండి నాకు బోధించుచు వచ్చితివి. బాల్యం నుండి కూడా దేవుడు మానవులకు తన మార్గాల్ని తెలియజేస్తూ వస్తారు. అది దేవుని చిత్తం. కాబట్టి గర్భం నుండి తీసినవాడు, మానవులకు శరీరాన్ని, ఆత్మలను ఇచ్చినవారు తండ్రి అయిన దేవుడు. ఈ కీర్తనలో మనం చదువుతున్న భాగంలో ఈ మాట ఎలాగా సరిపోతుందనంటే, గర్భంలో నుండి నన్ను తీసిన దేవుడు నీవే, ఈ సమస్యల నుండి నన్ను బయటకు తీసే దేవుడు కూడా నీవే అని ఈ మాట ఉపయోగించారు. గర్భంలో నుండి నన్ను తీసిన దేవుడే ఈ సమస్యల్లో నుండి నన్ను విడిపిస్తాడు. మానవులు నన్ను ఎలా చూస్తున్నారనంటే, నా శత్రువులు, నా విరోధులు, నన్ను పురుగుగా, నన్ను తృణీకరిస్తూ, నన్ను నిందిస్తున్న ఈ ప్రజలకు, నన్ను అపహసిస్తున్న ఈ ప్రజలకు నీవే సమాధానం ఇస్తావు. గర్భంలో నుండి నన్ను తీసిన దేవుడు ఈ సమస్యల్లో నుండి, ఈ అవమానంలో నుండి, ఈ తృణీకారం నుండి, ఈ అపహాస్యపు స్థితి నుండి, అవమానం నుండి నన్ను తప్పిస్తావు అని ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. పుట్టించిన దేవుడు అభివృద్ధి పొందేటట్లుగా చేస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడనంటే, పుట్టించి గాలికి వదిలిపెట్టారు, పుట్టించిన దేవుడు పోషిస్తారు. మనం కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చేవారే దేవుడు. ప్రతి జీవి కోరిక తీర్చే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఆయన సమస్తాన్ని పోషించి ఆదరిస్తారు. 22వ కీర్తన 10వ వచనం మనం చదువుతున్నప్పుడు, గర్భవాసన అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే.
నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. గర్భవాసిని అనేది మొదలు అంటే చూలాలి గర్భాన్న ఒక వ్యక్తి ఉనికి ప్రారంభమైనప్పటి నుండి ఆధారం నీవే. ఆ పోషణ అంతా కూడా దేవుడే చూస్తారనమాట. అందుకనే 127వ కీర్తనలో కుమారులు యెహోవాను గ్రహించే శ్వాసము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం ఇచ్చిన తర్వాత ఆ బహుమానాన్ని పెంచి పోషించేవారు కూడా దేవుడే. కాబట్టి గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవుడు మనకి ఉనికిని ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు మనల్ని పోషించి ఆదరిస్తారు. ఈ విషయాన్ని మనం యోబు గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి యోబు గ్రంథం 10వ అధ్యాయంలో ఈ విషయాలు చదువుతాం. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. ఆయన తన స్థితిని బట్టి ఈ విధంగా ఫిర్యాదులు చేస్తున్నాడు, ఆరోపణలు చేస్తున్నాడు. అయితే నన్ను నిర్మించిన వాడు నీవే అనే విషయాన్ని అతను గుర్తించాడు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసుతువు కదా. జున్నుగడ్డ ఒకడు పారబెట్టినట్లు నీవు నన్ను పారబెట్టుతువు కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవం నన్ను గ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి. ఈ విధంగా దేవుడు ఒక వ్యక్తిని, ఒక మానవుడికి ఏ విధంగా శరీరాన్ని ఇచ్చారు, శరీర నిర్మాణాన్ని చేశారు, ఏ విధంగా ఒక వ్యక్తిని గర్భంలో ఆయన పెంచి పోషించారనే విషయాన్ని యోబు గ్రంథంలో మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఇదే విషయం మనం చూడగలుగుతాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు 5 నుండి ప్రసంగి 11:5, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చినో నీవెరుగు, అలాగనే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవెరుగు. ఒక మనిషి చూలాలి గర్భాన్ని ఎముకలు ఎలాగూ ఎదుగుతున్నాయి, ఒక వ్యక్తి, ఒక బిడ్డ ఎలా ఎదుగుతున్నాడు, ఇవన్నీ మానవ మనసుకు తెలియదట. అలాగే సమస్తము జరిగించుచున్న దేవుని క్రియలు కూడా నీవెరుగువు అన్నాడు. కాబట్టి చూలాలి గర్భమందు ఒక మనిషి ఏ విధంగా పుట్టి పెరుగుతున్నాడు గర్భంలో అనేది ఎవరికి తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు సమస్తం ఎరిగి సమస్త కార్యక్రమాలను ఆయనే జరిగిస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాలు చేసిన దేవా, నా స్థితి నుండి నన్ను తప్పించు. ఇది ఈ కీర్తనాకారుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రతి కీర్తన, ప్రతి అధ్యాయం, ప్రతి మాటకే ఉద్దేశాలు ఉంటాయి. వాటిని మనం గుర్తించి చదివేయాలి. నన్ను పుట్టించావు అని ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే, నన్ను పుట్టించిన దేవుడువు, నన్ను గర్భంలో పెంచి పోషించిన దేవుడువు, నన్ను గర్భం నుండి తీసిన దేవుడువు, నన్ను ఈ సమస్యల్లో నుండి తప్పిస్తావు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన నీవు నా శ్రమల్లో నాకు సహాయం చేస్తావు. నువ్వు నాకు దూరంగా ఉండవు, ఎందుకంటే నేను నీకు ఇష్టడను, నీ మీద ఆధారపడ్డాను. ప్రజలు నన్ను తృణీకరిస్తున్నా, అవమానిస్తున్నా, తమ తలలు ఆడిస్తున్నా, అపహసిస్తున్నా, నువ్వు నన్ను విడిపిస్తావు అని ఈ కీర్తనకారుడు మొరపెట్టుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నప్పుడు, తల్లి గర్భం మందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అంటున్నాడు పౌలు. అంటే ప్రతి వ్యక్తి గురించి భవిష్యత్తులోనే దేవుడు ఎరుగును. తల్లి గర్భం మందు నన్ను పడినది మొదలుకొని, ఈ వ్యక్తి ఎటువంటి వాడు అవుతారు అనేది దేవునికి ముందుగానే తెలుసు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తు ఎరిగిన వారు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు పౌలు భవిష్యత్తు ఎరిగిన దేవుడి గురించి పౌలు ఏమంటున్నాడనంటే, తల్లి గర్భమందు నన్ను
తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి పౌలు యొక్క త్యాగం, పౌలు యొక్క సమర్పణ దేవుడు ముందుగానే ఎరిగిన వాడై పౌలును ప్రత్యేకంగా ఎన్నుకున్నారన్నమాట. అందుకనే అతను అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తే, చావైతే లాభం. దేవుడు ఎన్నుకున్న తర్వాత తన కుమారుని యొక్క శరీరంలో ఒక బలమైన స్తంభంగా పౌలు ఎదిగిన విషయాలు మనం చూస్తాం. ప్రత్యేకంగా ఆయన అనేకమైన కార్యక్రమాలు చేయడం మనం చూస్తాం. ఇర్మియా కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపాడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే, పలానా సమయానికి నా పరిచర్య చేయడానికి ఒక ప్రవక్త వస్తాడు అని దేవుడు ముందుగా ఎరిగాడు. ఎరిగిన వాడే ఇర్మియాని దేవుడు ఎన్నుకున్నాడు బాలుడై ఉండగా. కాబట్టి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే అని. కాబట్టి దేవుడు గర్భం నుండి తీశారు. దేవుడు ప్రతి మనిషికి ఆధారమై తల్లి గర్భములో కన్నది మొదలుకొని పోషిస్తారు. అదొక పాయింట్ అయితే, మరొక పాయింట్ ఏంటంటే తనకు సేవకులుగా ప్రజలను దేవుడు ఎన్నుకుంటారు. వారి యొక్క త్యాగపూరితమైన జీవన విధానం, వారి యొక్క సమర్పణ దేవుడు ముందుగా ఎరిగిన వాడై ఎవరు ఏ డ్యూటీకి ఉపయోగపడతారో అనేది దేవుడు ముందుగా ఎరిగిన వారే ఎన్నుకుంటారు. ఇశ్రాయేలీయుల జాతిని గురించి కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నప్పుడు, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. ఇశ్రాయేలు గురించి దేవుడు ఏమన్నారనంటే యాకోబు, ఇశ్రాయేలు. ఇది హెబ్రీ రచన యొక్క రచనా విధానం, రచనా పద్ధతి. దీన్ని సిమిలర్గా ఉపయోగిస్తూ ఉంటారు, అంటే ప్యారలలిజం అంటారు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని లేదా యాకోబు ఇంటి వారిని గర్భము పుట్టినది మొదలుకొని, అంటే వారిని ఒక జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్న దాన్ని కూడా గర్భమున పుట్టినది మొదలుకొని అన్నారు. ఒక వ్యక్తిని పరిచర్యకి ఎన్నుకోవడం గర్భమును పుట్టినది మొదలుకొని అనే విషయం మనం చూస్తున్నాం. తర్వాత ఒక జాతిని ఎన్నుకోవడం అనేది కూడా గర్భము పుట్టినది మొదలుకొని అనేది చూస్తున్నాం. 44వ అధ్యాయం యెషయా గ్రంథం మనం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథం 44:21లో 21వ వచనం మనం చదువుతున్నప్పుడు, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోచాలను. నేను నిన్ను నిర్మించాను, నిన్ను అబ్రహాము నుండి ఎన్నుకొని అబ్రహాం యొక్క జాతిని అభివృద్ధి చేసి నిన్ను ఒక గొప్ప జనాంగంగా నిర్మించాను ఐగుప్తులో. అక్కడ మీరు చిక్కుబడిపోతే అక్కడ నుండి మిమ్మల్ని విడిపించి ఒక గొప్ప జన సమూహంగా మిమ్మల్ని నిర్మించాను అంటున్నారు. అంటే ఒక మానవ జాతి యొక్క, మానవుని యొక్క ఉనికి దేవుడే ప్రారంభము, ప్రాపకుడు, ఆధారం. వ్యక్తుల్ని తన యొక్క పరిచర్యకు వినియోగించుకోవడంలో పౌలు విషయంలో అయితేనేమి, ఇర్మియా విషయంలో అయితేనేమి దేవుడే నిర్మిస్తారు, ఎన్నుకుంటారు, ప్రతిష్ఠించుకుంటారు, ఉపయోగించుకుంటారు. అలాగే ఒక జాతిని కూడా దేవుడే సృష్టిస్తారు, నిర్మిస్తారు, గర్భం పుట్టినది మొదలుకొని వారిని భరిస్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథంలో ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మనం చదువుతుంటే 2వ వచనం నుండి, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోనూ విత్తనములు వేయదగిన దేశంలోనూ నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చేసి చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అని. కాబట్టి ఆయన రాబడికి ప్రథమ ఫలంగా
తన బిడ్డలుగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకున్నారు. యెషయా గ్రంథం మనం చదువుతున్నప్పుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అనే సందర్భం కూడా దీనికి సంబంధించిందే. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను విడిపిస్తాడో విమోచిస్తాడో బబులోను చెర నుండి. కాబట్టి గర్భవాసమున పుట్టించిన ప్రతి ఒక్కరిని విడిపించే బాధ్యత పుట్టించిన దేవునిది. ఒక వ్యక్తి దేవునికి సూటబుల్ అయితే, దేవునికి యోగ్యుడిగా కనబడితే ఆ వ్యక్తిని పుట్టించి విడిపించి తను ప్రత్యేకించుకునేది దేవుని పని, విడిపిస్తారు. అది పౌలు ఇర్మియాల జీవితాల్లో చూస్తాం. అలాగే ఒక జాతి దేవుని పక్షంగా నిలబడడానికి ఇష్టపడితే ఆ జాతిని ఏర్పాటు చేసుకుని వారిని పుట్టించి గర్భమును పుట్టిన మొదలుకొని వారిని నడిపించేది దేవుడే. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం మనం చదువుతున్నప్పుడు, మార్గం అంతటిలోనూ తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాడు. మీరు తన కుమారులు, తమ దేవుని పిల్లలు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఐగుప్తులో నుండి అరణ్య ప్రాంతంలో నుండి మిమ్మల్ని దేవుడు ఎత్తుకొని తీసుకుని వచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి దేవుడు నీ చెయ్యి ఎలా విడిచిపెడతాడో, అటువంటి దేవుడు నీకే విధంగా దూరంగా ఉంటాడో ఉండడు అన్నమాట. ఖచ్చితంగా ఉత్తరం ఇస్తారు, సరైన సమయానికి ఉత్తరం ఇస్తారు. ప్రతివాని యొక్క మొరను విని ప్రతివానికి ప్రతిఫలాన్ని ఇస్తారు. కాబట్టి గర్భవాసన అయినది మొదలుకొని అన్న, గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే అన్న, ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడనంటే 11వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడునూ లేడు. దావీదు తన యొక్క పర్సనల్ క్రైసిస్ అన్నమాట అండి. తన దుస్థితిలో, బాధలలో ఆయనను అనేకులు అపహసిస్తున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు, ఆయన విడిపించేవారు లేనప్పుడు దేవుని మీదే ఆధారపడ్డాడు. ఆయన ఎప్పుడూ దేవుని మీద ఆధారపడ్డారు. అనేకుల నిందలు, వేధింపులు తనని వేధిస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. అటువంటి సమయంలో ఫిర్యాదులు చేస్తూ నాకు సహాయం చేయి, నేను ఈ స్థితిలో ఉన్నాను అని తన బాధల మధ్య ఉన్న తీవ్రతను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. బాధల నడుము ఉంటున్న వ్యక్తి విశ్రాంతి కొరకు మొరపెడుతున్నాడు అన్నమాట. కాబట్టి ఈ కీర్తనలోనే మనం చివరికి చదువుతున్నప్పుడు దేవుని యొక్క భరోసా మనం 23వ వచనం నుండి చూస్తాం. దేవుడు భరోసానిచ్చి ఆ వ్యక్తిని విడిపిస్తారు. శ్రమ వచ్చింది అంటే దేవుడు నీకు పక్షంగా ఉంటారు, సహాయం చేయడానికి వస్తారు. దేవుడు దూరంగా ఉండేవాడు కాదు. దేవుడు అన్నాడు తన ప్రేమించిన వారికి, ప్రియులైన వారికి, తనకిష్టుడైన వారికి సమీపంగానే ఉంటాడు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించినేమో అని అపహసిస్తూ వారు మాట్లాడిన మాటలు ఏ విధంగా దేవుడు వారి అపహాస్యాన్ని తిరిగి వారికి అప్పగించారు. వారు అలాగే సిగ్గుపడేవారుగా అయ్యారు. తర్వాత అపహాసింపబడిన వ్యక్తి, దేవుని నమ్ముకున్నవాడు, దేవునికి ఇష్టడైన వాడు ఏ విధంగా తన యొక్క స్థితి మరలా సంతోషభరితమైన స్థితిగా మారింది అనేది మనం 22వ కీర్తన 23 నుండి చూస్తాం. కాబట్టి వ్యక్తిగతమైన దుస్థితుల్లో, సమస్యల్లో ఉన్న మనము ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం చేత ఎత్తబడతాం, లేపబడతాం. లోతైన బాధల్లో ఉన్న వ్యక్తి తన బాధలన్నిటినీ, తన వేదనను ఈ కీర్తనలో పాడుకుంటున్నాడు. ఈ కీర్తనలో ఆ వ్యక్తి దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. అటువంటి ట్రబుల్స్ అన్నిటి నుండి, ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి, తన దుస్థితి నుండి దేవుడు విడిపిస్తారు. అటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుని మీద సంపూర్ణ నమ్మకంతో, విధేయతతో మన జీవితాన్ని కొనసాగించి ఈ కీర్తనాకారుడు ఎటువంటి ఫలితాలను అయితే అనుభవించాడో మనం కూడా అటువంటి ఫలితాలని మన జీవితంలో అనుభవించాలని కోరుతూ శ్రద్ధ విన్న వారందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి.